ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. గాజా గుండెకు గాయాలెన్నో అయ్యాయి. హమాస్ ఇజ్రాయెల్ పోరులో కొన్నాళ్లుగా బలవుతున్నది సామాన్యులే. అయితే ఇన్నాళ్లకు హమాస్ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంతో కథ మారుతోంది. బందీల అప్పగింతలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ కొనసాగుతోంది. జనానికి ఫుడ్ అందుతోంది. మరి ఇది 3 నాళ్ల ముచ్చటేనా? శాంతి శాశ్వతంగా కొనసాగుతుందా? ఎటు చూసినా శిథిలాలు, కుప్పలుగా మారిన భవనాలు. తిండి కోసం ఎదురుచూపులు, పిల్లల ఆకలి కేకలు. బతుకుపై ఆశలు సన్నగిల్లి చావుకు దగ్గరగా జీవితాలు. కొన ఊపిరితో 21 లక్షల మంది ప్రాణాలు. ఇది గాజా స్ట్రిప్ దుస్థితి. అవును, గాజా గుండెకు జరిగిన గాయాలెన్నో. ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోయిన వారెవరూ లేరు. ఎప్పుడు ఏ బాంబు ఇంటి మీద పడుతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. భవిష్యత్పై ఆశలే లేనివాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది గాజా ప్రజలే. కానీ ఇన్నాళ్లకు వారి ప్రాణాలు నిలిపే ఆక్సిజన్ లాంటి నిర్ణయం, శాంతి ఒప్పందంతో సరికొత్త ఉషోదయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ట్రంప్ పుణ్యమా అని ఆయన వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవటంతో కథ మారుతోంది. గాజా నిలబడేందుకు సిద్ధమవుతోంది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములా దిశగా తొలి అడుగు పడింది. కాల్పులు విరమించారు. అటు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయేలీలు, ఇటు ఇజ్రాయెల్ దగ్గరున్న గాజా బందీల అప్పగింత కొనసాగుతోంది. గాజా జనానికి ఆహారం అందించే ట్రక్కుల్ని పంపించేందుకు ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. ఆకలి కష్టాలు తీరబోతున్నాయి. చరిత్ర ఒక గొప్ప బోధకురాలు, గొప్ప ఉపశమనకారి కూడా. ఇజ్రాయెల్ పాలస్తీనా పవర్ గేమ్లో నలిగిపోయిన వారెందరో. ఆధిపత్యం, ఆక్రమణలు, అపనమ్మకం, అనుమానాలు, అభద్రతాభావం, గుర్తింపు, రాజకీయం, ఇలాంటి ఎన్నెన్నో సంఘర్షణల మధ్య గేమ్ నడిచింది. అటు ఇజ్రాయెల్, ఇటు పాలస్తీనియన్ల పవిత్ర భూమి చుట్టూ రక్తపు టేర్లు పారాయి. చివరికి ఎవరూ ఏమీ సాధించలేకపోయారు. ఈ చదరంగంలో సమిధలైంది సాధారణ జనమే. గాజా స్ట్రిప్ పాలస్తీనా భూభాగంలో ఒక చిన్న భాగం. 365 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇది. 41 కిలోమీటర్ల పొడవు, 6 నుండి 12 కిలోమీటర్ల వెడల్పు, మధ్యధర సముద్ర తీరం, 21 లక్షల మంది జనం. చెప్పాలంటే ఇది ఓపెన్ ఎయిర్ జైల్ లాంటిదే. బయటకు వెళ్లలేరు, లోపలికి రాలేరు. గాజా ఇంతే. కాని గుండెల్లో జరిగిన గాయాలెన్నో. హమాస్ ఇజ్రాయిల్ ఆధిపత్య పోరాటంలో చివరి విజేతలంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్లకైనా ఇక్కడ శాంతి ఒప్పందం కుదిరింది. భవిష్యత్పై ఎన్నో ఆశలతో కథ ముందుకు వెళుతోంది. 2023 అక్టోబర్ నుండి గాజా ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం 67,194 మంది మరణించారు. 2 లక్షల దాకా గాయపడ్డారు. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వేలాది మంది సజీవ సమాధయుంటారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల సమయంలో ఇజ్రాయెల్లో మొత్తం 1139 మంది చనిపోయారు. అప్పుడు 200 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అది గతం. ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి పవనాలు వీస్తున్నాయక్కడ. భవిష్యత్పై ఆశలు చిగురిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు వెనక్కు తగ్గాయి. గాజాలో చెల్లా చెదురైన వారు తమ సొంత భవనాల దగ్గరకు వెళుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. గాజాలోకి ప్రవేశించే అన్ని మార్గాలను వెంటనే తెరవాలని యునైటెడ్ నేషన్స్ కు చెందిన అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్ ను కోరాయి. అలా చేయటం ద్వారా గాజాలోని జనానికి వెంటనే అవసరమైన మానవతా సహాయం అందుతుందన్నారు. ఇజ్రాయెల్ 2 ఏళ్ల యుద్ధంలో జరిగిన యుద్ధ నేరాలు, మారణ హోమంపై తక్షణ దర్యాప్తు ప్రారంభించడానికి స్వతంత్ర అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని గాజా అధికారులు పిలుపునిస్తున్నారు.
రెండేళ్ల మారణ హోమానికి ముగింపు పలుకుతున్నట్లేనా? శాంతి పవనాలు అనుమానాస్పదంగా మారే అవకాశం లేదు కదా? ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ సీన్ మొదటికే వస్తుంది. ఇజ్రాయెల్ ఇటు హమాస్ రెండు వైపులా అనుమానాల మధ్య శాంతికి శ్రీకారం చుడుతున్నాయి. మరి ఇది కంటిన్యూ అవ్వాలంటే జరగాల్సిందేంటి? గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నారు. అయితే మొన్నటిదాకా అది ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేశారన్న వెర్షన్ వినిపించింది. ఏదైతేనేం ఒక స్టెప్ తీసుకున్నారు. అటు హమాస్ను ఇటు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహును ఒప్పించి కూర్చోబెట్టి 20 పాయింట్ ఫార్ములా ప్రతిపాదించి ప్రశాంతంగా ఉండండి అని సూచించారు. అందులో భాగంగా తొలి అడుగు పడింది. కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకొచ్చింది. గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 72 గంటల్లో హమాస్ చెరలోని 48 మంది బందీల విడుదల జరగబోతోంది. ఇందులో 20 మంది బతికే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 2000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో గత 2 ఏళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా సౌత్ గాజాకు తరలి వెళ్లి టెంట్లలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు నార్త్ గాజాకు తరలివస్తున్నారు. గాజా ఇజ్రాయెల్ పీస్ డీల్తో చాలా హ్యాపెనింగ్స్ వరుసగా జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ప్రారంభమైన యుద్ధం ముగింపుపై పలు డౌట్లు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆయుధాలు విడిచిపెట్టడంపై హమాస్ ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు గాజాను ఎవరు పరిపాలించారన్న విషయాలపైన డౌట్లు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడినప్పుడు ఓ మాటన్నారు. హమాస్ను నిరాయుధీకరణ చేస్తామని ప్రకటించారు. ఈ పనిని తాము ఈజీ చేయలేకపోతే కఠిన మార్గంలోనైనా చేస్తామని చెప్పారు. అంటే సంఘర్షణ ఇంకా అలాగే ఉంది. కాల్పుల విరమణ కుదరటానికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నెతన్యాహు థాంక్స్ తెలిపారు. బందీలందరినీ తీసుకొస్తానని, ఇజ్రాయెల్ ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. అటు ట్రంప్ అక్టోబర్ 13న ఇజ్రాయెల్లో పర్యటించి ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడతారు. ఏం మాట్లాడుతారన్నది కూడా కీలకంగానే మారింది. తాము విడుదల చేయనున్న 250 మంది పాలస్తీనా ఖైదీల లిస్టును ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో 5గురిని తూర్పు జెరూసలేంలో, 100 మందిని వెస్ట్ బ్యాంక్లో విడిచిపెట్టనుంది. 145 మందిని వేరే దేశాలకు తరలించనుంది. ఈ జాబితాలో కీలక నేత మార్వాన్ బర్కూటీ పేరు చెప్పాలన్న హమాస్ డిమాండ్ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. బర్కూటీని పాలస్తీనా మండేలాగా పిలుస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం చాలా ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గుతోంది. అయితే గాజా నుంచి పూర్తిగా తరలి వెళ్లటం లేదు. చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. అలా చేసినా 50% పైగా గాజా భూభాగం ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉండనుంది. అదే ట్విస్ట్. రోజుకు 600 ట్రక్కుల సాయానికి ఇజ్రాయెల్ అనుమతించింది. దాదాపు 170,000 టన్నుల ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలాంటివి గాజాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని యుఎన్ఓ అంటోంది. ట్రంప్ శాంతి ప్రణాళికలు మొదటి దశను ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులొస్తాయని అనుకుంటున్నారు. మారణ హోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటామన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ఇజ్రాయెల్లోని జెరూసలేం నగరంలోనూ ఇజ్రాయేలీలు సంబురాలు చేసుకున్నారు. హమాస్ చెరలో ఉన్న తమ వారి రాక కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామంటున్నారు. సో ఇప్పుడు రెండు వైపులా గేమ్ కంప్లీట్ కాలేదు. ఇజ్రాయెల్కు కొంచెం సంధిచ్చినా రెచ్చిపోతుందని హమాస్కు తెలుసు. అందుకే ఆయుధాలు వేడేందుకు ఇష్టపడటం లేదు. అదే సమయంలో హమాస్కు గ్యాప్ ఇస్తే రెబెల్స్ అవుతారని ఇజ్రాయెల్కు తెలుసు. సో రెండు వైపులా నీలి నీడల మధ్యే శాంతి ఒప్పందం తొలి దశ ముందుకు కదిలింది. గాజా తమ పట్టు నుంచి జారిపోకుండా చూసుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుంది.
గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే శాంతి ఒప్పందంలో మిగతా దశలు కంప్లీట్ అవుతాయంటున్నారు. నిజానికి హమాస్ ఓవర్ యాక్షన్ వల్లే 2 ఏళ్లుగా గాజా నలిగిపోయింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా చేసుకుని గాజాకు బలవంతంగా తరలించి సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. భారత్ నుంచి ఒకరున్నారు. హమాస్ చేసిన ఈ పనిలో ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. సైన్యం వెంటనే రియాక్ట్ అయి హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. మొన్నటికి మొన్న ఖతార్లోనూ హమాస్ లీడర్లను డ్రోన్ అటాక్తో లేపేసింది. ట్రంప్ పీస్ ప్లాన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య 3వ కాల్పుల విరమణ ఒప్పందం. 2023 నవంబర్లో 2 వైపులా తొలి పీస్ డీల్ కుదిరింది. అప్పట్లో 100 మందికి పైగా బందీలను హమాస్ రిలీజ్ చేసింది. అందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 2వ ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది ఇజ్రాయెల్ బందీలను వదిలేశారు. మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. సో తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములా గాజాను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.